నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూరు మండలం సోమశిల శ్రీ లలితా సోమేశ్వర పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం కల్పించారు. ఒకే చోట ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం కావడం ఇక్కడ విశేషం. తెలంగాణ ఆర్టీసీ అధికారులు భక్తుల కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. శివరాత్రి వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం, రథోత్సవం ఉంటుందన్నారు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోవిందరెడ్డి. కొల్లాపూర్ మండలము సోమశిల గ్రామంలో శ్రీ లలితా సోమేశ్వర స్వామి ఆలయము వెలసి ఉన్నది. ఇక్కడ ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగారు అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. ఇక్కడ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం మొత్తం భక్తజనంతో పోటెత్తినది. ఇక్కడ ఆలయాన్ని అనుసరించుకొని కృష్ణానది ప్రవహిస్తున్నది. ఈ నదిలో 7 నదులు కలుస్తాయి. ఇక్కడ స్నానం ఆచరించి ఆలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలను అమ్మవారిని దర్శించుకున్న వారికి అన్ని కోరికలు తీరుతాయి. అదేవిధంగా ఆలయంలో దర్శించుకున్న వారికి భక్తుల సౌకర్యార్థము ఇక్కడ అన్నదానం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ వారు ప్రత్యేక స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగినది. సాంస్కృతిక శాఖ మాత్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు భక్తుల కోసము అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణ తీరాన కృష్ణానది మధ్యలో 100 ఏళ్ల క్రితం ఎర్రకొండపై వెలిసిన మహాలింగేశ్వరునికి భక్తులు పంచామృత అభిషేకం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పుట్టిల సాయంతో కృష్ణానదిపై ఎర్రకొండను చేరుకొని పూజలు, అర్చనలు నిర్వహించారు. ఇక్కడ శివలింగాన్ని చెంబుడు నీళ్లతో అభిషేకించినా కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. जय सद्गुरु भगवान की जय।